ఎవ్రీవన్. సో నేను ఈరోజు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ డిజైనర్ లెహంగా చూపిస్తాను. దట్టు ఏంటంటే దాంతో స్పెషాలిటీ దట్ ఈస్ ఎ ప్యూర్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ అనమాట. జస్ట్ మేము దాంట్లో ఏం యూజ్ చేసాము అంటే కాటన్ అండ్ ప్యూర్ పట్టు. ఆ ఫ్యాబ్రిక్తో మేము రీక్రియేట్ ఎలా చేసాము, అసలు ఆ ఫ్యాబ్రిక్ ఎలా చేసాము అనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఇది వచ్చేసి గద్వాల్లో చేయించాము ఈ ఫ్యాబ్రిక్. ఈ గద్వాల్లో వచ్చేసి మీకు వీయింగ్ చేస్తారు కదా, అది ప్యూర్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 20 to 25 days పాలల్లో ముంచి చేస్తారు. మీరు ఇప్పుడు స్మెల్ చేశారనుకోండి, ఇది మిల్క్ స్మెల్ వస్తుంది. మీరు ఎప్పుడు చేసినా కూడా లైక్ ఇంకొక 1 year తర్వాత చేసినా కూడా ఇది మిల్క్ స్మెల్ వస్తూనే ఉంటుంది అనమాట. సో ఇది ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ అండ్ కింద వచ్చేసి పట్టు బార్డర్ అనమాట. దిస్ ఈజ్ అ ప్యూర్ పట్టు. ఇది మీకు సిల్వర్ మిక్స్ అయి ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ఏ సమ్వాట్ 1 gram or 2 grams గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ దీంట్లో కలర్స్ ఏవైతే యూజ్ చేసామో దీస్ ఆర్ ఆల్ ద ఆర్గానిక్ కలర్స్. అంటే ప్రింట్ వచ్చేసి పెన్ కలంకారీ ప్రింట్. ఈ పెన్ కలంకారీ ప్రింట్ మనం తినే ఫుడ్ ఉంటుంది కదా, బీన్స్, క్యారెట్, సో వాటి నుంచి ఫుడ్ నుంచి కలర్ ప్రిపేర్ చేసి ఆ కలర్ తో పెన్ కలంకారీ చేస్తారనమాట. దానిపైన మేము ఏం చేసామంటే దానిపైన మళ్ళీ మగ్గం హ్యాండ్ వర్క్ చేసామన్నమాట. లైక్ వి యూజ్ ద కర్దానా. జస్ట్ ఏం లేదు, మేము ఎక్కువ జర్దోసి అయితే అసలు యూజ్ చేయలేదు దీంట్లో. జస్ట్ మేము యూజ్ చేసింది కర్దానా యూజ్ చేసాము అండ్ చెమ్కి యూజ్ చేసాం. అండ్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఎలిఫెంట్స్ లో మా సఖి అనే నేమ్ ఉంటుంది, హిడెన్ నేమ్. సో అట్లా ఇప్పుడు ఎవరైనా బ్రైడ్ వచ్చేసేసి బ్రైడ్ అండ్ బ్రైడ్ రూమ్ వాళ్ళ నేమ్స్ రాయించుకోవాలనుకోండి వాళ్ళ మ్యారేజెస్ కి, సో ఇలా మంచిగా హిడెన్ ప్లేస్ లో వాళ్ళ నేమ్స్ కూడా రాస్తాం అనమాట. సో అట్లే బ్లౌజ్ కూడా చూడండి, బ్లౌజ్ లో మేము ఇక్కడ థ్రెడ్ వర్క్ యూజ్ చేసాము అండ్ కొంచెం కర్దానా, చెమ్కి అండ్ జర్దోసి కూడా యూజ్ చేసాము అనమాట. ఇక్కడ మేము ఎందుకు ఈ మోటివ్ తీసుకున్నామంటే లెహెంగాలో ఆల్రెడీ ఎలిఫెంట్ ఉంది కాబట్టి ఈ ఎలిఫెంట్ మోటివ్ నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. బ్యాక్ ఆఫ్ ది బ్లౌజ్ చూడడానికి నాకు ట్రెడిషనల్ గా కనిపించాలి కాబట్టి నేను హై నెక్ కి వెళ్ళిపోయాను. అండ్ చూడండి, చాలా సింపుల్ గా ఉంది. దీనికి పేరప్ వచ్చేసి నేను దుపట్టా చేయించానండి. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇది ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కాదు. జస్ట్ నేను వచ్చేసి జార్జెట్ చినోన్ తీసేసుకొని దాన్ని డై చేయించేసి దానిపైన జస్ట్ థ్రెడ్ ఉంటుంది కదా, గ్లిటర్ థ్రెడ్ యూజ్ చేసి కొంచెం చెమ్కి యూజ్ చేశాను అండ్ లేస్ అటాచ్ చేసేసి దీనికి పేరప్ చేశాను. ఎందుకంటే ఇప్పటికే కొంచెం కాస్టింగ్ ఎక్కువ అయిపోతుంది, ఇంకా కాస్టింగ్ అయిపోతుంది అని చెప్పేసి నేను దుపట్టా ఇలా తీసుకోవాల్సి వచ్చింది. ఇలా డిఫరెంట్ లెహెంగాస్ గురించి మీరు డీప్గా తెలుసుకోవాలి అంటే నా నెక్స్ట్ వీడియోస్ వచ్చేటి కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.